ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనుంది. ఎంతో వైభవంగా జరిగే ఈ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బోనాలకు వెళ్లే భక్తులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్ పటాన్ చెరువు, ఈసీఐఎల్ మహిదీపట్నం, దిల్సుఖ్ నగర్, అదే విధంగా కుక్కట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజ్గిరి, పాత బోయంపల్లి ఇలాగా తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన ట్వీట్ చేశారు. ఇక బోనాలకు వెళ్లే భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో అధికారులు కీలక మార్పులు కూడా చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివశక్తులతో పాటు 5గురిని మాత్రమే అనుమతిస్తాము అని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1 గంటన్నర నుంచి సాయంత్రం 4 గంటల లోపు బాటకూడలి నుంచి మాత్రమే భక్తులు కూడా వచ్చేలాగా పక్క ప్రణాళికలు కూడా రూపొందించారు. ఇక బోనాల అనంతరం నిర్వహించే ఫలార బండి, అదే తొట్టెల ఊరేగింపులకు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. ఇక భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కూడా సూచించారు. ఇక సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలాగా ఏర్పాట్లు కూడా చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఇక బోనాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టాలన్నారు. ఆలయం వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు 2 500 kV ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచాలి అని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.